ధరణితో ఇబ్బందులు పడ్డ రైతులకు భరోసా కల్పించేందుకే భూభారతి చట్టం తెచ్చామన్నారు మంత్రులు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అన్నదాతల నోట్లో మట్టి కొట్టిందని ఆరోపించారు. పేదింటి బిడ్డలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే బీఆర్ఎస్ లీడర్లు కళ్లలో నిప్పులు పోసుకుంటున్నారని మండిపడ్డారు. పొద్దున లేస్తే కులాలు మతాల మధ్య బీజేపీ నేతలు పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. రైతుల ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఇందిరమ్మ రాజ్యంలో భూభారతి చట్టాన్ని తెచ్చామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. రైతులను మోసం చేయడమే లక్ష్యంగా బీఆర్ఎస్ ధరణి తీసుకొచ్చిందని ఆరోపించారు. ఎలక్షన్ కు ముందు ధరణిని బంగాళాఖాతంలో వేస్తామన్న మాట ప్రకారం అలానే చేశామన్నారు. ములుగు జిల్లా వెంకటాపురంలో భూభారతి రెవెన్యూ సదస్సును మంత్రులు సీతక్క, కొండా సురేఖతో కలిసి ప్రారంభించారు మంత్రి పొంగులేటి. ప్రజలు 2 సార్లు చెంప చెల్లుమనిపించిన బీఆర్ఎస్ నేతలు తాము ధరణి ద్వారా ఏం తప్పులు చేశామో గ్రహించలేకపోతున్నారని విమర్శించారు మంత్రి. మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ఈ భూభారతి చట్టంలో ఏదైతే ఆనాడు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్ లో ఉన్నాయో, ఈ ఆన్లైన్ లో ఉన్న 9,24,000 అప్లికేషన్లు న్యాయమైన ప్రతి దాన్ని చిత్తశుద్ధితో మా అధికారులు పరిష్కరించే విధంగా ఈ చట్టంలో అవకాశాన్ని కల్పించాం. అదే భూభారతి. పేదలకు మేలు చేస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు మంత్రులు సీతక్క, కొండా సురేఖ. పేదింటి బిడ్డలకు సన్నబియ్యం పంపిణీ చేస్తుంటే బీఆర్ఎస్ కళ్లల్లో నిప్పులు పోసుకుంటుందన్నారు. బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో పేదలను దగా చేశారని మండిపడ్డారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అన్నదాతల నోట్లో మట్టి కొట్టిందన్నారు. భూమి అనేది మరి ఒక ఆదాయం, ఒక ఆత్మగౌరవం, ఒక బలం. భూమి ఉంటే మన దగ్గర ఎవరైనా అప్పిస్తారు. మనం చూసినాం గతంలో వీఆర్ఓలను వాడుకున్నారు గత ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులు. ఎక్కడంటే అక్కడ వీళ్ళ భూమి వాళ్ళ పేరు మీద ఎక్కించుకున్నారు, వాళ్ళ మీద వీళ్ళకి ఎక్కించారు. తర్వాత లాస్ట్కి ఏం చేసిర్రు, వాళ్ళే దొంగలు, అధికారుల దొంగలని వాళ్ళని తీసేసారు మొత్తం. ఎవరి మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు, ఎవరి ఆసరా కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మీకు కావలసిన విధంగా వాటిని ఏ విధంగా మార్చాలో వాళ్లే చెప్తారు, వాళ్లే చేస్తారు. మళ్ళీ మీ చేతికి మీ పట్టా పాస్ పుస్తకాన్ని ఇవ్వడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాష్ట్రంలో బీజేపీ బీఆర్ఎస్ నాటకాలు ఆడుతున్నాయని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్. పొద్దున లేస్తే కులాలు మతాల పంచాయతీ పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సన్నబియ్యం కేంద్రాన్ని అంటున్న బండి సంజయ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వట్లేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్న కిషన్ రెడ్డి నిజాలు తెలుసుకోకుండా ఏఐ ఫేక్ పోస్టులను షేర్ చేశారని అన్నారు. మతం తప్ప ఒక అభివృద్ధి ఆలోచన లేదు వీళ్ళకి. రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ సంక్షేమ కార్యక్రమం ఎంత బేసిక్ గా ఇస్తుందో ఒక్కసారి సమాలోచన చేసుకోవాలి. సన్నబియ్యం కార్యక్రమం ఈ దేశంలో ఏ రాష్ట్రం ఇయ్యలేనటువంటి కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ప్రారంభించింది. బండి సంజయ్ అంటాడు మాయి డబ్బులు అని. బేసిక్ గా ఉన్న సన్నబియ్య కార్యక్రమం బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎందుకు పెట్టుకోవట్లేదు? మరి అక్కడ వేసుకోండి మోడీ ఫోటో. ఎవరొద్దంటున్నారు? రాష్ట్రంలో ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. కేటీఆర్, హరీష్ రావుల కామెంట్స్ జోకర్లను తలపిస్తున్నాయన్నారు. 10 ఏళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రంను గాడిలో పెట్టేందుకు సీఎం రేవంత్ రాత్రింబవలు కృషి చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి పదవిని కూడా గౌరవించకుండా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ ప్రజల ముందు ఒక జోకర్స్ లాగా మాట్లాడుతున్నారు.